స్ట్రాబెర్రీ మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటి వేరు వ్యవస్థ కూడా మనకి చక్కటి మట్టి మిశ్రమం బాగా కరెక్ట్గా ఉంటేనే అభివృద్ధి చెందండి మంచి దిగుబడి వస్తుంది. అందుకని మట్టి మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలో ఈవేళ కొలతలతో సహా మీకు వివరిస్తున్నాను. మనం తయారు చేసుకునే మట్టి మిశ్రమంలో 50% వరకు కోకోపీట్ ఉండేలాగా చూసుకోవాలండి. బాగా చివికిన కోకోపీట్ అయితే చక్కగా మొక్క హెల్తీగా పెరుగుతుంది. నేను ఇక్కడ 5 భాగాల కింద కోకోపీట్ తీసుకున్నాను. నెక్స్ట్ కంపోస్ట్ అండి, ఇది కూడా 30% వరకు తీసుకోవాలి. మనం కౌడంగ్ తీసుకోవచ్చు, అంటే మాగిన పశువుల ఎరువు తీసుకోవచ్చు, లేదంటే మనం హోమ్ కంపోస్ట్ ద్వారా తయారు చేసుకునే ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. అలాగే వేపపిండి అండి, వేరు వ్యవస్థకి చీడపీడ రాకుండా, అలాగే వేరు వ్యవస్థ బలంగా నాటుకోవడం కోసం ఇసుక, ఇవన్నీ కూడా చక్కగా బాగా కలిపేసుకోవాలండి. ఇవండి కొలతలు. ఆ కొలతల ప్రకారం బాగా కలిపేసుకొని ఈ మట్టి మిశ్రమాన్ని మనం సుమారు 8 అంగుళాల కుండీలో నింపుకుంటే అండి మొక్కలు చక్కగా ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి.